ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ విచ్ ఇస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ ఆఫ్ 2025. నేను ఇంకా వాచ్ చేయలేదు సీజన్ 5, బట్ స్టిల్ చూడని వాళ్ళ కోసం జస్ట్ రికాప్గా అప్ టు సీజన్ 4 షార్ట్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యు. కథ మొత్తం హాకిన్స్ అనే చిన్న ఊర్లో మొదలవుతుంది. మెయిన్ నలుగురు పిల్లలు, మైక్, డస్టిన్, లూకస్ అండ్ విల్. వీళ్ళు బాగా థికెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే గేమ్ ఆడుతూ ఉంటారు. ఒకరోజు విల్ బయర్స్ అకస్మాత్తుగా మాయమైపోతాడు. విల్ తల్లి జాయిస్ బయర్స్ పిచ్చిదండ్లా వెతుకుతుంది. అప్పుడు హాకిన్స్ పోలీస్ ఆఫీసర్ హాపర్ ఎంట్రీ ఇస్తాడు. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ 11 ఒక మెయిన్ క్యారెక్టర్ ల్యాబ్ నుండి పారిపోవడం, మైక్ ఇంట్లో కలవడం. ఇంతలో వాళ్లకు ఒక వింత అమ్మాయి తారసపడుతుంది. పేరేమో 11. ఆమెకు మనుషుల్ని కదిలించే పవర్, మనసుతో పనులు చేయించే సూపర్ పవర్స్ ఉంటాయి. ఆమె ఒక సీక్రెట్ ల్యాబ్ హాకిన్స్ ల్యాబ్ నుండి పారిపోతుంది. ఈ 11 వల్లనే అప్ సైడ్ డౌన్ అనే ఇంకో ప్రపంచానికి గేట్ తెరుచుకుంటుంది. విల్ని తీసుకెళ్ళింది ఈ అప్ సైడ్ డౌన్ నుండి వచ్చిన డెమోగార్గన్ అనే ఒక భయంకరమైన రాక్షసు. చివరికి ఫ్రెండ్స్ అందరూ కలిసి 11 పవర్స్ తో డెమోగార్గన్ ను ఓడించి విల్ను కాపాడుతారు. కానీ 11 మాయమైపోతుంది. హాపర్ మాత్రం ఆమె బ్రతికే ఉందని నమ్ముతాడు. ఇప్పుడు సీజన్ 2 చూద్దాం. సీజన్ 2లో విల్ బయర్స్ అప్ సైడ్ డౌన్ నుండి తిరిగి వచ్చాక వింతగా ఉంటాడు. విల్ తిరిగి వచ్చిన వాడి మెదడులో మైండ్ ఫ్లేయర్ అనే మరో పెద్ద రాక్షసుడి ప్రభావం ఉంటుంది. హాకిన్స్ లో ఫెస్టివల్స్ టైంలో డెమోడాగ్స్ అనే కొత్త రాక్షసులు కనిపిస్తాయి. హాపర్ 11 ను తన కూతురులా సీక్రెట్ గా దాచుకుంటాడు. 11 తన తల్లిని వెతుక్కోవడానికి వెళ్తుంది. తనలాగే ల్యాబ్ లో ఉన్న మరొక అమ్మాయి కాలి నెంబర్ 8 ని కూడా కలుస్తుంది. తన పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటుంది. ఫైనల్ గా హాపర్ 11 కలిసి ఆ ల్యాబ్ గేట్ ను పూర్తిగా మూసేస్తారు. మైండ్ ఫ్లేయర్ విల్ బాడీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంతా హ్యాపీ అనుకుంటే స్కూల్లో డాన్స్ అకాడమీ దగ్గర అప్ సైడ్ డౌన్ నుండి మైండ్ ఫ్లేయర్ ఇంకా వాళ్ళని చూస్తూనే ఉంటుంది. అక్కడతో సీజన్ 2 క్లోజ్ అవుతుంది. ఇప్పుడు సీజన్ 3 గురించి చూద్దాం. సీజన్ త్రీలో పిల్లలంతా ఐ మీన్ మైక్, డస్టిన్, లూకస్, విల్ బయర్స్ వీళ్ళందరూ టీనేజర్స్ అవుతారు. ముఖ్యంగా మైక్ 11 మధ్య ప్రేమ, కొంచెం రొమాన్స్ మొదలవుతుంది. హాకిన్స్ ఊర్లో కొత్తగా స్టార్ కోట్ మాల్ అనే పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ మాల్ కింద రష్యన్లు ఒక సీక్రెట్ ల్యాబ్ ను పెడతారు. వాళ్ళు మళ్ళీ అప్ సైడ్ డౌన్ గేట్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మైండ్ ఫ్లేయర్ ఇంకా బతికే ఉంది. అది మనుషుల బాడీని కరిగించి తన కోసం పెద్ద రాక్షసులను తయారు చేస్తుంది. వాళ్ళతోనే హాకిన్స్ నగరంపై దాడి చేస్తుంది. ఫైనల్ ఫైట్ మాల్లో జరుగుతుంది. హాపర్, జాయిస్ కలిసి ఆ రష్యన్ల గేట్ ను పేల్చేస్తారు. ఆ పేలుల్లో హాపర్ చనిపోయాడని అందరూ అనుకుంటారు. 11 తన పవర్స్ ని కోల్పోతుంది. జాయిస్ తన కొడుకులతో 11 తో కలిసి హాకిన్స్ ను వదిలి ఇంకో ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడితో సీజన్ కంప్లీట్ అయిపోతుంది, విచ్ ఇస్ సీజన్ 3. ఇప్పుడు సీజన్ 4 గురించి చూద్దాం. సీజన్ 4 చాలా పెద్దది. చాలా మంది కథలు ఉంటాయి ఇందులో. కాలిఫోర్నియాలో 11 తన పవర్స్ లేకుండా స్కూల్లో బుల్లింగ్ ఎదుర్కొంటుంది. అందరూ టీజ్ చేస్తారు ఆమెను. రష్యాలో అసలు హాపర్ చనిపోలేదు. రష్యన్ల జైల్లో బందీగా ఉన్నాడు. జాయిస్, ముర్రే వీళ్ళిద్దరూ కలిసి అతన్ని కాపాడడానికి రష్యా వెళ్తారు. హాకిన్స్ లో కొత్తగా చాలా పవర్ఫుల్ విలన్ ఎంట్రీ ఇస్తాడు. వాడి పేరే వెక్నా. వీడు తన బాధితుల చెడు జ్ఞాపకాలను వాడుకొని వాళ్ళని గాల్లో ఎగిరేసి ఎముకలు విరిచేసి చంపేస్తాడు. మ్యాక్స్ వాడి టార్గెట్ అవుతుంది. 11 తన పవర్స్ ని వెనక్కి తీసుకోవడానికి సీక్రెట్ ల్యాబ్ లో నైనా ప్రాజెక్ట్ లో చేరుతుంది. అప్పుడే మనకు ఒక పెద్ద ట్విస్ట్ తెలుస్తుంది. వెక్నా ఎవరో కాదు, అతను ల్యాబ్ లో నెంబర్ 1 అనే మొదటి టెస్ట్ సబ్జెక్ట్. వాడే చిన్నప్పుడు చాలా మందిని చంపేసి చివరికి 11 చేతిలో ఓడిపోయి అప్ సైడ్ డౌన్ కి పంపబడతాడు. అక్కడ అతను వెక్నాగా మారుతాడు. ఈ సీజన్ లో ఫ్రెండ్స్ అందరూ 4 టీమ్స్ గా విడిపోయి వేర్వేరు చోట్ల పోరాడతారు. మ్యాక్స్ తన ఫేవరెట్ పాట విని వెక్నా నుండి తప్పించుకుంటుంది. ఫైనల్ గా పిల్లలు వెక్నాను ఓడించిన వాడు 4 గేట్లను ఓపెన్ చేస్తాడు. దానివల్ల హాకిన్స్ ఊరి మధ్యలో పెద్ద పగుళ్ళు ఏర్పడి అప్ సైడ్ డౌన్ మన ప్రపంచంలోకి వచ్చేస్తుంది. మ్యాక్స్ చనిపోయేంత వరకు వెళ్తుంది. కానీ 11 తన పవర్స్ తో మళ్ళీ ఆమె హృదయాన్ని కొట్టేలా చేస్తుంది. కానీ మ్యాక్స్ కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే హాకిన్స్ పూర్తిగా ప్రమాదంలో ఉంది. హాపర్ రష్యా నుండి తిరిగి వచ్చేసాడు. విల్ మళ్ళీ వెక్నాకు దగ్గరగా ఉన్నాడని ఫీల్ అవుతాడు. 11 పవర్స్ ని వెనక్కి తెచ్చుకుంది. కథ చాలా పెద్దగా మారింది. ఫైనల్ సీజన్ విచ్ ఇస్ సీజన్ 5 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మన హీరోలు విలన్ వెక్నాని ఎలా ఓడించి హాకిన్స్ ని ఎలా కాపాడతారో చూడాలి. మీకు ఈ రీక్యాప్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సో దట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతుంది. మీ ఫేవరెట్ సీజన్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ కూడా. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైల్.